వీణా న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మరియు విశాఖ నగరం మేయర్ శ్రీనివాసరావు ఇతరులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసి ఒక ఫ్లోర్ కూడా వేయడం జరిగింది సార్. అది ఇంచుమించు 2 కోట్ల రూపాయలతో మనం పూర్తి చేసుకున్నాం. ఇంకో ఫ్లోర్ కూడా పెట్టాం. అది కూడా త్వరలో అవుతుంది. ఈ వారం 10 రోజుల్లో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా నేను ముఖ్యంగా ఇద్దరు ఒకే చోట కూర్చొని ముగ్గురు అన్నదమ్ములు మేము, మా పేల సీన్ గారు మరి వంశీకృష్ణ గారు, నేను వాళ్ళిద్దరికన్నా చిన్నవాడిని అయినప్పుడు కూడా అంచేత ఏంటంటే మా ఇద్దరిని నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. మా ఏడుగుళ్ళు ప్రాంతం మరి మేము ఎవరు పుట్టక ముందు నుండి కూడా ఇక్కడ అలాగే ఉంది. దాంట్లో ఏంటంటే మనకు పక్కా గృహాలు కావాలి. వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా టాయిలెట్స్ కూడా వాడుకుంటూ బకెట్లు ఎత్తి పోసుకునే పరిస్థితి ఇవాళ ఉంది. విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెంది విశాఖపట్నం ఈ స్థాయిలో ఉండి రేపు రానున్న రోజుల్లో మరి బ్రహ్మాండంగా విశాఖపట్నాన్ని రూపురేఖలు ఇంకా మారిపోతాయి. మరి మీరందరూ గమనిస్తున్నారు. ఆ ఒక్క ఏడుగుళ్ళు ఒక్కటే చాలా దేని అవసరం ఉంది. దాన్ని మనం 100% పూర్తి చేయవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. నేను మరి మిమ్మల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఇక్కడ మాట ఇవ్వాలి. అదేవిధంగా యువత ఎంతో మంది ఉద్యోగాల కోసం ఇంతవరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉండదు. ఉద్యోగులు ఎవరికి కావాలని అడిగే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డేటా సెంటర్ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగ అవకాశాలు ఉండేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా 1 కాదు 2 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి విశాఖపట్నాన్ని మరి సుందర నగరం గతంలో చెప్పారు కాదు, సుందర నగరం కాదు, ఏ హైదరాబాద్ కూడా పనికిరాదు, ఏ రాష్ట్రం పనికిరాదు. మన దగ్గర నుంచి డేటాను కూడా ఇతర దేశాలకు కూడా ఇచ్చే పరిస్థితికి మనం తయారవుతున్నాం. మరి దానికి ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి హోదాలో ఉండి ఆయన చేస్తున్న కృషి, అదే విధంగా ఒక పెద్దన్నయ్య పాత్ర పోషిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మా ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ అందరూ గట్టి ప్రోత్సాహంతో విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మనందరికీ మంచి రోజులు ఇంకా ఎక్కువ వస్తున్నాయి. మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా మరి మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు మాత్రం తప్పనిసరిగా మీరు పరిష్కరణ చేయవలసిందని ఇద్దరిని ఒకేసారి నా బర్త్డే గిఫ్ట్గా మేము ఇద్దరిని అడుగుతున్నాను. తప్పనిసరిగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీకు ఎప్పుడు కృతజ్ఞత. మీ అందరి తరఫున ముందుగా నాగరాజు గారి దంపతులు నుండి 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో మంచిగా హ్యాపీగా ఉండే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటాడు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సర్వీస్ చేస్తూ ఇవాళ సింపుల్గా చెప్పాలంటే సోన్ బాబు వాణిశ్రీలాగా జంటగా ఒక అద్భుతంగా నవ్వుతూ ఇద్దరు పిల్లలు అన్నదమ్ములా ఉండే విధంగా మా గంట శ్రీబాబు గారు చెప్పిన వాస్తవే. జనరల్గా కొడుకులతో ఎవరు తండ్రి అలా ఉండరు. మరి ఇక్కడ మాత్రం ముగ్గురు అన్నదమ్ములాగా ఉంటారు. చాలా మంచి మరి నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడే ఏదో చెప్పారు. ఖచ్చితంగా ఆ 7 గుళ్ళే కాదు, ఈ వార్డులో ఈ నియోజకవర్గంలో ఏదైనా సరే మీకు అప్పుడు ఇప్పుడు మాట ఇచ్చాం. నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి మాట ఇల్లు అన్నది ఎవరికి మాకు లేదు అనాలి. అలాగే పెన్షన్స్ కానీ అలాగే ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చాం ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన తర్వాతే మనం ఓటు అడుగుతామని చెప్పాం. వచ్చే 2-3 నెలల్లో అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే మనం ఓటు అడుగుతామని చెప్పాం. మాట మీద ఉంటాం, మాట తప్పం. ఇవాళ రోడ్లు చూడండి, కమ్యూనిటీ హాల్ చూడండి, లేకపోతే ఆర్ట్స్ కానీ అన్నీ మొత్తం ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా శాంతి చేస్తున్నాం. అందరి కోసం ఆలోచించేవాడు ఆయనే వంశీ అన్న. వంశీ అన్నకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నీతో నేను కూడా బర్త్డే బాయ్ పలకరించడానికి వచ్చాను. అంటే ఆ గౌరవం, ఆ సేవ చేసే ఆ భార్యాభర్తకి శివపార్వతిలాగా మీ అందరికి కూడా తోడుండి, అంటే భార్య భర్త కలిస్తే కానీ ఏ పని చేయలేం. ఎందుకంటానంటే ఆర్థికంగా ఇవాళ ఖర్చు అయినప్పటికీ ఆ కుటుంబం అంతా కూడా ఒకటే అభిప్రాయం, నాకు వచ్చిన దాంట్లో నేను సేవ చేయాలి. ఆ సేవ
ఆ భగవంతుడి ద్వారా చేస్తున్నానని ఒక గర్వంగా అన్న నాగార్జున గారికి ఆ భగవంతుడు 100 సంవత్సరాలు ఆరోగ్యాన్ని ఇస్తూ డెవలప్మెంట్గా అది భగవంతుడు ఇస్తాడు. అవన్నీ జరిగిపోతుంటాయి. అక్కడ వంశీ అన్న ఉన్నాడు, కంపల్సరీ నువ్వు కోరుకుని అన్ని ఆ శివపార్వతులు పూర్తి చేస్తారని మా ద్వారా తెలియజేస్తున్నాను. నాగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు కూడా కేక్ కత్తిరించే కార్యక్రమం చేశారు. నాగరాజు గారికి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సేవాకారికి పుట్టినరోజు వేడుక సందర్భంగా తీసండి సార్ ఒకసారి శ్రీనాని నవ్వండి, నవ్వు బాగుంది. ఒకే ఒక సేవా కార్యక్రమం తోపుడుపండి ఉంది. చాలు ముందు తీసుకురావాల్సింది కోరుతున్నాం. వంశీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.